రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడ పోయింది ఒకసారి చూద్దాం. ఇప్పటికే రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడ తీసుకుపోయినారు? అవునండి, అప్పు చేసినాం. ఏమి తప్పేమి నాకు అర్థం కాలే. ఏమి ఎందుకు మీరు అసలు ఎందుకు ఇంత అప్పు చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్ దేనికోసము చేయాల్సి వచ్చింది? సామాన్య మానవుని కాపాడుకునేదానికి, పరిపాలన చేసేదానికి. మరి ప్రభుత్వము అన్ని రకాలుగా ఒకవేళ పరిపాలన చేసేదానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు కడతారని అప్పులంతా? మీరు అప్పుల ఊబిలేకి రాష్ట్రాన్ని తీసుకొని పోతున్నారు. రేపు పొద్దున కట్టబోయే వాళ్ళు మనమందరం. ఇప్పటికే మీరు 1,50,000 రూపాయల అప్పు ప్రతి కుటుంబం, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి కుటుంబం నెత్తి మీద మీరు మోపినారు. ఇది అవునండి, జరిగింది. అప్పులు చేయాల్సి వచ్చింది. ఇది కాదు, ఇది పద్ధతే కాదు. మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇది మానుకోండి, ఈ విపరీతమైన అప్పులు చేసేది మానుకోండి. అమ్మఒడి అయితేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, జగనన్న విద్యా దీవెన అయితేనేమి, విదేశీ విద్య కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, సున్నా వడ్డీ అయితేనేమి, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, సున్నా వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసర, బీమా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం, వాహన నేస్తం, ఇవన్నీ కలిపితే 2 సంవత్సరాలు గాను ఇంచుమించు 1,00,000 చిల్లర కోట్లు డైరెక్ట్ గా పబ్లిక్ లేకపోవడం జరిగింది. ఇంచుమించు బెనిఫిషరీస్ వచ్చేసి కొన్ని కోట్లాది మంది బెనిఫిషరీస్ కు, లబ్ధిదారులకు డైరెక్ట్ గా పోయింది. ప్రజల మీద మోపే భారము కానీ గొప్ప పని అని చెప్పి చెప్పుకుంటున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితిని ఒక్కసారి మనం గమనించుకోవాలి. దయచేసి మానుకోండి సార్, ఎట్లా టైం ఎక్కువ లేదు. ఆ ఉన్న 6 నెలలన్నా ఏదైనా చూడండి, ఏదైనా మంచి పేరు తెచ్చుకునే దానికి. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? చూపడాల్సిన అవసరం ఉంది రాజేంద్ర.